లిల్లీ అనే అమ్మాయి తన బాత్ టబ్ లో స్క్రబ్బర్ పడేసినప్పుడు జాన్ అనే వ్యక్తి ఇంట్లో ఉండే కిచెన్ సింక్ లో బయటపడుతుంది. అలానే లిల్లీ తల వెంట్రుకలు అనేవి జాన్ వంట చేసుకునే పాత్రలు కనిపిస్తాయి. అదే విధంగా లిల్లీ షాంపూ బాటిల్ ప్రెస్ చేస్తూ ఉంటే తన ఇంట్లో స్నానం చేస్తున్న జాన్ తల నుండి నురుగు అనేది వస్తుంది. మొదట్లో ఇదంతా కూడా వారికి అసలు ఏమాత్రం అర్థం కాదు. ఆ తర్వాత ఒక రోజు వారు నిద్రపోతున్నప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు అనేవి జరగడం మొదలవుతాయి. ఆ సమయంలో వారిద్దరు ఉంటున్న గదులు అనేవి దగ్గరికి అవుతూ ఉంటాయి. అందులో భాగంగా ఒకరి గదిలో ఉన్న ఫిష్ ట్యాంక్ లోని చేప వేరొకరి గదిలో ఉన్న మైక్రో ఓవెన్ లోకి బదిలీ అయిపోతుంది. అలా కొంచెం కొంచెంగా మార్పులు మొదలవుతూ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే బెడ్ మీదకి వస్తారు. ఆ సమయంలో లిల్లీ కంగారు పడి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టడం మొదలు పెడుతుంది. అలా వారిద్దరి మధ్య గొడవ పూర్తయిన తర్వాత ఇద్దరు గదులనేవి ఒకటిగా కలిసిపోయినట్లు తెలుస్తుంది. దాంతో ఇద్దరికి కూడా కాస్త అయోమయంగా అనిపిస్తుంది. అప్పుడు జాన్ తన గది తలుపు తెరిచినప్పుడు పాతకాలానికి చెందిన మనుషులు కనిపిస్తారు. ఆ తర్వాత లిల్లీ ఉండి డోర్ తెరిచినప్పుడు చాలా మోడర్న్ గా ఉన్న సిటీ కనిపిస్తుంది. నిజానికి వీరిద్దరు కూడా వేరు కాలాలకు చెందిన వ్యక్తులు. దాంతో ఈ సమస్య నుండి బయటపడాలని వారు భావిస్తారు. అప్పుడు వారికి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఇద్దరు కలిసి తమ డోర్ ను ఒకేసారి ఓపెన్ చేయాలనుకుంటారు. అలా ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉన్న రూమ్ అనేది మరింతగా కలిసిపోవడం మొదలవుతుంది. దాంతో సమస్య మరింత పెద్దదవుతుందని వారికి అర్థమవుతుంది. అయితే ఇదంతా కూడా నిజమో కాదో తెలియక ఎదురుగా ఉన్న వ్యక్తి మీద చేసుకుంటుంది. మరి ఇప్పుడు వారికి వచ్చిన సమస్య నుండి ఎలా బయటపడుతున్నారో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.